అసలు భయపడే వాళ్ళు ఈ వీడియో అయితే చూడకండి. ఏంటంటే అడవిలో పూడ్చిపెట్టిన శవాన్ని ఒక్కడై రావడం ఒక్కడై పోవడం నడుమై నాటకం విధిలీలా వెంటయే బంధము రక్త సంబంధము తోడుగా రాదుగా తుదివేళ మరణమనేది ఖాయమని మిగిలెను కీర్తి ఖాయమని నీ బరువు మోసేది ఆ నలుగురు. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. అసలు ఈ వీడియో చేయడం అయితే నాకు చాలా బాధగా ఉంది. సో కానీ తప్పదు, ఎందుకంటే అక్కడ ఏం మాట్లాడలేకపోయినా ఇంటికి వచ్చిన తర్వాత ఇది వీడియో అయితే మొత్తం అన్ని మీకు చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే మీకు చూపిస్తున్నాము. అయితే మా రిలేటివ్స్లో రీసెంట్గా మా అన్న కొడుకు అనమాట. సో అన్నకు ఒక కొడుకు ఒక కూతురు. సో అయితే ఆయన పెద్ద కొడుకు అనమాట. సో ఆ పెద్ద కొడుకు అనుమానాస్పదంగా మరణించిండు. సో ఒక అడవిలో అయితే ఈ ఘోరమైన ఈ విషయం జరిగింది. సో అసలు అనుకోలేదు, అసలు అబ్బాయి మిస్ అయ్యింది అనుకున్నాము, అంటే ఇక్కడ వెళ్ళిపోయింది అనుకున్నారు. సో కానీ వారం రోజుల తర్వాత అయితే ఈ విషయం తెలిసింది. వారం రోజుల తర్వాత ఈ విషయం తెలుసుకున్న తర్వాత వాళ్ళైతే నిజంగా అసలు వాళ్ళైతే షాక్లో ఉన్నారనమాట. సో ఇదంతా మాకు ఆ అబ్బాయి చనిపోయిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత మాకు తెలిసింది. అయితే మొత్తం అప్పటికే శవం అంతా కుళ్ళిపోయింది. సో ఒక అడవిలో చనిపోయింది అనమాట. అడవిలో చనిపోతే పోలీస్ వాళ్ళు గుర్తు తెలియని శవం అని చెప్పేసి అక్కడే పూర్తి చేశారంట. మేము గుర్తుపట్టి ఆ అబ్బాయి మా అబ్బాయి అని చెప్తే మళ్ళీ అక్కడి నుంచి ఆ శవాన్ని మా అన్నయ్య వాళ్ళ ఇంటికి ఊర్లోకి తీసుకొచ్చారనమాట. సో అదంతా మొత్తం రికార్డ్ చేసినాము. సో అక్కడ ఏం మాట్లాడలేకపోయినా కానీ అసలు విషయం మీకు తెలియాలి కాబట్టి మీకు చెప్తున్నా. సో ఈ వీడియో అయితే మొత్తము అక్కడ రికార్డ్ చేసి ఇప్పుడు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. అంటే మాకు రిలేటివ్స్లో కూడా చాలా మందికి తెలియదు అనమాట ఈ విషయము, అసలు ఆ పిల్లగానికి అట్లా జరిగిందని చెప్పి. సో అది అసలు చనిపోయిండో ఏమైందో అసలు ఇంతవరకు ఏం తెలియదు. సో ఇది అయితే కేసు ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది. సో ఆ వీడియో అయితే మీకోసం చూపిస్తున్నా. ఇంకో విషయం ఏంటంటే అసలు భయపడే వాళ్ళు ఈ వీడియో అయితే చూడకండి. ఏంటంటే అడవిలో పూడ్చిపెట్టిన శవాన్ని మళ్ళీ తీసుకొని ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ ఊర్లో వాళ్ళ కళ్ళ ముందు ఉంటుందని చెప్పేసి ఇంకా అడవిలో వదిలేయకుండా శవాన్ని ఇంకా గుర్తుపట్టారు కాబట్టి ఇంటికి తీసుకొచ్చారు. ఆ శవాన్ని ఇంటికాడ పూర్తి చేయడం అంటే ఇంటికి శ్మశాన వాటికకి తీసుకొచ్చి అక్కడ పూర్తి చేయడం జరిగింది. సో ఆ వీడియో అయితే రికార్డ్ చేసి మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, భయపడే వాళ్ళు అయితే వీడియో చూడకండి. అడవిలో పూడ్చిపెట్టిన శవాన్ని ఇప్పుడు బయటకు తీసి మళ్ళా మెడికల్ షాప్ నుంచి ఇంకా వేరే కవర్స్ తీసుకొచ్చారనమాట మళ్ళీ శవాన్ని కట్టడానికి. సో ఆ కవర్లను అయితే కట్టుకొని ఇప్పుడు ఇంటికి తీసుకెళ్ళడానికి అయితే ఆ కవర్లో అయితే కట్టుకుంటున్నారు. నిజంగా ఇలా చేయడానికి కూడా చాలా ధైర్యం ఉండాలి. ఎందుకంటే మామూలుగా శవాన్ని ముట్టుకోవడానికే భయపడే ఈ కాలంలో అసలు పూడ్చిపెట్టిన శవాన్ని మళ్ళీ అది వారం రోజుల క్రితం చనిపోయిన మనిషిని మళ్ళీ తీసి ఇలా కట్టుకొని తీసుకురావడం అంటే చాలా గ్రేట్. నిజంగా అంత ధైర్యం చేసిన వాళ్ళకైతే నిజంగా చేతులైతే నమస్కారం చేయాలి. అసలు నిజంగా చాలా గ్రేట్ ఈ పర్సన్ ఉన్నాడు కదా. సో అతను ఇద్దరైతే చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళ సపోర్ట్ వల్లే మళ్ళీ ఈ శవము అడవిలోంచి మళ్ళీ ఇంటి దాకా తీసుకురావడం జరిగింది. ఇక్కడైతే బాగా స్మెల్ అయితే బాగా వస్తూ ఉందంట. ఎందుకంటే వారం రోజులు అవుతుందిగా చనిపోయి, అది మొత్తం శవం అంతా కుళ్ళిపోయి మొత్తం ఇంకా భూమిలో పాతిపెట్టిన తర్వాత అంతా కుళ్ళిపోయిందనమాట. సో అలాంటి శవాన్ని మళ్ళీ బయటకు తీసి ఇలా కవర్లో అయితే కట్టుకొస్తున్నారు. ఎందుకంటే ఇంత కష్టం ఎందుకు పడుతున్నారంటే మన అబ్బాయి అని తెలిసిన తర్వాత అడవిలో ఎందుకు వదిలేస్తాము, మన పర్సన్ని మన మనిషిని మనం ఇంటి దాకా తీసుకెళ్తాము, మన జాగాలో పూర్తి చేసుకుందామనే ఉద్దేశంతోనైతే తీసుకురావడం జరిగింది. ఇంకా కన్న తల్లిదండ్రులకు కూడా మన అబ్బాయి మన కళ్ళ ముందరే ఇక్కడే ఉన్నాడు అనే
ఆనందమన్న ఉంటుందనే ఉద్దేశంతో అయితే ఈ శవాన్ని ఇంటి దాకా తీసుకురావడం జరిగింది. సో ఇంకోటి ఏంటంటే ఇంకా ఆ శవాన్ని తీసిన తర్వాత ఖాళీగా ఆ బొంద అనేది ఒట్టిగా పెట్టకుండా అక్కడ ఒక కోడిని అయితే పాతి పెట్టడం జరిగింది అనమాట. ఇక్కడ ఇది మొత్తం ఒక పెద్ద అడవి అనమాట. ఈ అడవి అయితే ఒక 2 కిలోమీటర్లు, అంటే అక్కడ దగ్గరలో ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరు నుంచి లోపలికి, ఊరు దాటుకొని లోపలికి ఒక 2 కిలోమీటర్లు లోపలికి వెళ్తే దట్టమైన అడవి లోపల నుంచి ఈ శవాన్ని అయితే మళ్ళీ బయటకు తీసుకొస్తున్నారు. సో అక్కడికి ఏంటంటే ఒక ఆటో వెళ్ళదు, ఒక లారీ వెళ్ళదు, ఒక ట్రాక్టర్ అసలు వెళ్ళడానికి ఏమీ ఆస్కారమే లేదు. సో అలాంటి ప్లేస్లో అయితే ఆ అబ్బాయి చనిపోవడం జరిగింది. అంత లోపలికి వెళ్ళి కూడా అట్లాగా చేతుల మీద ఎత్తుకొని వచ్చారు ఆ శవాన్ని అయితే. ఆటో దగ్గర దాకా శవాన్ని అయితే చేతుల మీద తీసుకొని వచ్చిర్రు. ఒక్కడై రావడం ఒక్కడై పోవడం నడుమై నాటకం విధిలీలా వెంటయే బంధము రక్త సంబంధము తోడుగా రాదుగా తుదివేళ మరణమనేది ఖాయమని మిగిలెను కీర్తి ఖాయమని నీ బరువు మోసేది ఆ నలుగురు ఒక్కడై రావడం ఒక్కడై పోవడం నడుమై నాటకం విధిలీలా వెంటయే బంధము రక్త సంబంధము తోడుగా రాదుగా తుదివేళ మరణమనేది ఖాయమని మిగిలెను కీర్తి ఖాయమని నీ బరువు మోసేది ఆ నలుగురు ఊగోయే అంత ఆగమాగముంది ఎందుకే మీ పెళ్ళేరు రా భయ్ మొగలు పోసి సరిపోతుంది గడ చెప్పు జస్ట్ వాళ్ళు టెన్షన్ పెడతారు మళ్ళా ఇంకా చేసి ప్లేట్ స్మెల్ వస్తుంది అట్నే ఉంటుంది అంత తెలిసి గట్ల మాట్లాడతారు ఎట్లా అంత పోతుంది ఇప్పకమని చెప్తే వాళ్ళు చెప్తే ఇంటలేరేమన్నా నువ్వు పడకపోయి అట్లా తింటున్నావు అట్లా ఫోన్ బయటకు వద్దామా
నడురేమ్మా రేపు అన్ని అరే జడాలి నా తీసుకురా మరి ఘోరం రా సేంద్రియ వాళ్ళు ఇలా వేడు Yeah.